ఒక విచిత్రమైనటువంటి పరిస్థితులు అంటే కాలం మనుషుల్లో మార్పు తీసుకొస్తుంది. ఇప్పుడు మా చిన్నప్పుడు వచ్చేటప్పటికి మందు తాగేటటువంటోళ్ళని తాగుబోతులు అని పిలిచేవాళ్ళు. మందు తాగి హడావిడి చేసేవాళ్ళనైతే ఆడు మరీ దరిద్రపు తాగుబోతమ్మా! తాగి ఇంట్లో పడుకున్నా పర్లేదు గానీ రోడ్డెక్కి అంతా పెంట పెంట చేస్తాడు. కుటుంబ పరువు తీస్తాడు. అంటే ఓ తాగుబోతు కొడుకు, తాగుబోతు కూతురు, తాగుబోతు పెళ్ళాం, తాగుబోతులిల్లు. ఇది ఆనాడు జరిగే ప్రచారం. తర్వాత మేం పెద్దోడినయ్యి జాబులు చేసే టైంకి కూడా మద్యం తాగేటటువంటి వాళ్ళు కాస్త మొహమాటంగా ఓ పక్కన కూర్చొని తాగేవాళ్ళు. తాగని నాలాంటోళ్ళందరం దర్జాగా తిరుగుతూ ఉండేవాళ్ళం. ఆ తర్వాతన వచ్చాడు ఫీల్డ్‌లో గూడా చెప్తున్నది నేను. తర్వాత కొన్ని రోజులు పోయాక చూస్తే ఇప్పుడు నాలాంటోళ్ళం సిగ్గుగా పక్కన ఉండాల్సొస్తుంది. తాగే వాళ్ళందరూ ఎక్కువైనటువంటి సందర్భం చూస్తున్నాం. ఇప్పుడు తాగడం అనేది ఒక ప్యాషన్. తాగకపోతే అదొక దోషం. తాగేవాడు గ్రేటు, తాగనివాడు వీక్కు అన్నటువంటి తరహాలో సినిమాలు ఏడిస్తే తాగాలి, నవ్వితే తాగాలి.